रघोः शौर्यम् इति विषये वयं पठामः। वयं जानीमः एव महाकविना कालिदासेन रघुवंशमिति महाकाव्यं विरचितं। तत्र तृतीयसर्गतः एषः पाठः स्वीकृतः अस्ति। वस्तुतः तस्य वंशस्य नाम सूर्यवंशम्। सूर्यवंशः, तस्य वंशस्य नाम सूर्यवंशः। किन्तु कालिदासः रघुवंशम् इति नाम्ना महाकाव्यं लिखितवान्। रघुः तादृश गुणशाली अस्ति, सद्गुणसम्पन्नः अस्ति। स्ववंशं स्वनाम्ना प्रसिद्धं कृतवान् सः। रघुमहाराजः यावत् जातः ततः पूर्वं सूर्यवंशः इति प्रसिद्धिः आसीत्। रघुः यदा जातः, यदा तस्य सौशील्यादिकं जगति प्रसिद्धम् अभवत्, तदारभ्य सूर्यवंशः रघुवंशः इति नाम्ना प्रसिद्धः अभवत्। अनन्तरकालीनाः अपि राघवः रघोः गोत्रापत्यं पुमान् इति नाम्ना। राघवः इति श्रीरामः अपि विख्यातः। भरतः, लक्ष्मणः, श्रीरामस्य पुत्रः कुशः, लवः, ते सर्वेपि राघवः इति नाम्ना विख्याताः। तद्धितं तत्र। तस्य वयं विग्रहवाक्यं किं वदामः? रघोः गोत्रापत्यं पुमान्, रघुमहाराजस्य गोत्रे जातः इति। तादृश प्रतापवान्, तादृश सद्गुणसम्पन्नः रघुमहाराजः। तस्य शौर्यस्य विषये तृतीयसर्गे विद्यमानः विषयः रघु इन्द्रयोः, इन्द्ररघोः देवमानवयोः युद्धं। तत्र शौर्यवान् रघुमहाराजः इन्द्रं पराजित्य यागाश्वम् आनयति इति संक्षेपेण कथा। तस्यैव वर्णनं महाकविः कालिदासः एवं रूपेण कृतवान् अस्ति। स एव अस्माकम् अत्र पाठ्यभागः अस्ति। इन्द्रः 99 यागान् कृतवान् अस्ति। 100तमयागं कर्तुं सः उद्युक्तः, यागाश्वं त्यक्तवान् इति अत्र पाठ्यभागस्य आरम्भः भवति। ततः वयं पठामः। नरेन्द्रमूलायतनादनन्तरं तदास्पदं श्रीर्युवराजसंज्ञितम् अगच्छदं सेन गुणाभिलाषिणी नवावतारं कमलादिवोत्पलम्। गुणाभिलाषिणी विनयादिगुणानां सौरभादिगुणानाम् अभिलाषिणी వినయాది గుణములను సౌరవాది గుణములను కోరునట్టి శ్రీహి రాజ్యలక్ష్మి నరేంద్రమూలాయతనాత్ దిలీపుడు అనే ప్రధాన స్థానము నుండి అనంతరం తర్వాత సమీపవర్తి అయినటువంటి యువరాజ సంజ్ఞితం, యువరాజు అనేటువంటి పదవిని అలంకరించిన వాడైన తదాస్పదం
ఆ రఘుమహారాజు అనేది స్థానాన్ని కమలాత్, కమలము నుండి నవావతారం, క్రొత్తగా వికసించినటువంటి ఉత్పలమివ కలువను వలే అంశేన భాగము చేత అగచ్చెత్ పొందెను. ఇప్పుడు చూడండి, పగలంతా కమలాలు వికసించి ఉంటాయి చెరువులో, సరోవరంలో. కమలాల యొక్క శోభ వలన అందులో ఉన్నటువంటి పరిమళం చక్కగా అన్ని చోట్ల వెదజల్లబడుతూ ఉంటుంది. సాయంకాలం అయ్యేసరికి కమలం ముకుళితమవుతుంది, మూసుకొని పోతూ ఉంటుంది, వాడిపోతూ ఉంటుంది. పక్కన ఉన్నటువంటి కలువ మెల్లమెల్లగా వికసిస్తూ ఉంటుంది. అప్పుడు పరిమళం కలువలో నుంచి బయటకు వస్తూ ఉంటుంది. ఆ విషయాన్ని కవి ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, చాలా కాలంగా ఉంటున్నటువంటి కమలము నుండి ఈ పరిమళం అనేటువంటిది ఏ విధంగా కలువలోనికి చేరుకున్నదో, అలా చాలా కాలము నుండి పనిచేస్తూ ఉన్నటువంటి వాడైన రఘుమహారాజు నుండి ఇప్పుడే కొత్తగా యువరాజు అనేటువంటి అవతారం ఎత్తినటువంటి రఘుమహారాజులోనికి ఈ వినయాది గుణములు చేరుతూ ఉన్నాయి. తర్వాత శ్లోకం. విభావసు సారథినేవ వాయున ఘనౌ వ్యపాయేన నభస్తిమానివ బభూవతేనాతితరాం సుదుస్సుహః కటప్రభేదేన చ కటప్రభేదేన కరీవ పార్థివః. సారథిన వాయున, తనకు సారథి అయినటువంటి వాయువు చేత విభావసు ఇవ అగ్నివలే ఘనవ్యపాయేన శరత్కాలము చేత గభస్తిమానివ సూర్యుని వలె కటప్రభేదేన గండస్థలమునందు మదస్రావము కారుతూ ఉండడం వలన కరీవ గజరాజము వలె పార్థివ ఆ మహారాజు దిలీప మహారాజు తేనా రఘుమహారాజు చేత అతితరాం దుస్సహ మిక్కిలి అసాధ్యమైన వాడుగా, జయింప శక్యము కానివాడుగా బభూవ అయ్యను. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, వాయువుతో కూడినటువంటి అగ్ని దుస్సహం, అగ్నిని మనం సహింపలేం. ఆ అగ్ని వాయువుతో కూడి ఉంటే అసలు సహింపలేం. అలా వాయువుతో కూడి ఉన్నటువంటి అగ్నిహోత్రుడు, మేఘములన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఉన్నటువంటి శరదృతువుకు ముందు వర్ష ఋతువు ఉంటుంది కనుక ఆకాశం అంతా మేఘావృతమై ఉండడం వల్ల సూర్యరశ్మి భూమిని తాకడానికి కష్టంగా ఉంటుంది. ఎప్పుడైతే శరదృతువు వచ్చిందో, వర్ష ఋతువులో మేఘాలన్నీ కురిసి ఉంటాయి కాబట్టి శరదృతువులో ఆకాశం నిర్మలంగా ఉంటుంది కనుక అప్పుడు ఎండైనా వెన్నెలైనా బాగా కురుస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి మేఘాలు వెళ్ళిపోయిన తర్వాత వచ్చినటువంటి శరదృతువునందు సూర్యుడు ఎలా ఉంటాడో అలా మదము స్రవిస్తున్నటువంటి ఏనుగు ఏ విధంగా సహింప శక్యము కాదో ఆ విధంగా రఘుమహారాజుతో కూడుకొని ఉన్నటువంటి దిలీప మహారాజు ఇతర రాజులకి జయింప శక్యము కానివాడయ్యాడు. ఒక కుమారుడు సమర్థవంతుడైతే ఒక తండ్రికి ఆ విధమైనటువంటి ఒక విశ్వాసము, ఒక నేను సమర్థుడను, నాకిక ఎదురు లేదు
నేను ఎలాంటి శ్రేష్టమైనటువంటి రాజకార్యాలనైనా చేయవచ్చు అనేటువంటి నమ్మకము ఏర్పడుతుంది అని ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారు. నియుజ్యతం హోమతురంగరక్షణే ధనుర్ధరం రాజసుతైరనుద్రుతం అపూర్ణమేకేన సతుక్రతూపమః అపూర్ణమేకేన శతక్రతూపమః శతం క్రతూనామపవిఘ్నమాపసః. శతక్రతూపమః, శతక్రతు అంటే 100 యజ్ఞములను చేసినటువంటి వాడు ఇంద్రుడు. దేవేంద్రునితో సమానమైనటువంటి పోల్చదగిన వాడైనటువంటి సహా ఆ దిలీప మహారాజు రాజసుతై అనుద్రుతం, రాజకుమారుల చేత కూడుకొని ఉన్నటువంటి ధనుర్ధరం, ధనస్సును ధరించిన వాడైనటువంటి ఆ రఘుమహారాజును హోమతురంగరక్షణే, యజ్ఞం కోసము ఏర్పాటు చేయబడినటువంటి అశ్వములను సంరక్షించేటువంటి కార్యమునందు నియుజ్య ఏర్పాటు చేసి, ఏకేనా ఒకే ఒక క్రతువు చేత అపూర్ణం పూర్తి కానటువంటి క్రతూనాం శతం 100 క్రతువులను, అంటే ఒక్క క్రతువు తగ్గింది అంటే 99 క్రతువులను పూర్తిగా చేసినటువంటి, యథా ఏ విధంగానైతే అవిఘ్నం నిర్విఘ్నంగా ఉంటుందో తథా ఆ విధముగా పొందెను. రఘుమహారాజు ఏం చేస్తున్నాడంటే, రఘుమహారాజు దేవేంద్రునితో సమానమైనటువంటి కీర్తి ప్రతిష్టలు గలవాడు. ఒక్క యాగం మాత్రమే అతను చేయలేదు, 99 యాగాలను పూర్తి చేశాడు. ఒకటి తక్కువ 100 యాగములను పూర్తి చేసినటువంటి వాడు. ఆ ఒకటి తక్కువ 100 యాగములను కూడా నిర్విఘ్నంగా పూర్తి చేశాడు. రాజకుమారులతో కూడినటువంటి రఘుమహారాజు ధనుర్ధారిగా ఉండడం వల్ల, రఘుమహారాజు ధనుర్ధారిగా ఉండి ఆ హోమానికి సంబంధించినటువంటి అశ్వాలను సంరక్షించేటువంటి బాధ్యత అతను తీసుకొని ఉండడం వల్ల దిలీప మహారాజు ఆనందంగా 99 అశ్వమేధాలని పూర్తి చేశాడు. ఇది 100వ అశ్వమేధ యాగం. తతః పరం తేన మఖాయ యజ్వన తురంగముత్సృష్టుమనర్గళం పునః ధనుర్భృతామగ్రత ఏవ రక్షిణాం జహార శక్రః కిల గూఢ విగ్రహః. తతఃపరం, ఆ తర్వాత 99 యాగాలు పూర్తి అయిన తర్వాత యజ్వన, యాగము చేయాలనే కోరిక గలవాడైన తేన, ఆ దిలీప మహారాజు చేత పునః మళ్ళీ మఖాయ యజ్ఞము కొరకు ఉత్సృష్టం వదిలబడినటువంటి అనర్గళం తురంగం, అడ్డంకు లేకుండా సంచరిస్తున్నటువంటి అశ్వమును ధనుర్భృతాం రక్షిణాం, ధనుర్ధారులైనటువంటి రక్షకుల యొక్క అగ్రత ఏవ కళ్ళ ఎదుటనే శక్రః, ఆ దేవేంద్రుడు గూఢ విగ్రహ సన్, అదృశ్యమైన శరీరము కలవాడై జహార అపహరించను, కిల అట జహార కిల అపహరించెనట. ఈ విధంగా 99 యజ్ఞములు పూర్తి చేసినటువంటి దిలీప మహారాజు 100వ యజ్ఞం కూడా పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో, అంటే ఈ అశ్వమేధం చేయాలి అని అంటే ముందుగా ఒక అశ్వాన్ని
లోకం మీదికి వదలాలి. ఆ అశ్వం పైన రాయబడి ఉంటుంది, ఈ అశ్వాన్ని ఎవరైనా మహావీరులు ఉంటే బంధించవచ్చు, ఈ అశ్వాన్ని బంధిస్తే మేము మీతో యుద్ధం చేసి గెలుచుకుంటాం, లేదు మాతో యుద్ధం చేసే సామర్థ్యం లేనట్లయితే మీరు ఈ అశ్వాన్ని బంధించకండి, బంధించనట్లయితే మీరు యుద్ధం చేయకుండానే ఓడిపోయినట్లు, మీరందరూ మాకు సామంతులైనట్లు అని దానిపైన రాసి ఉంటుంది కదా. ఆ విధంగా అశ్వాన్ని వదలడం, ఆ అశ్వం అనేది సంచారం చేస్తూ ఉండడం జరుగుతుంది. దాంతోపాటు ఎంతోమంది ధనుర్ధారులై అశ్వాన్ని సంరక్షిస్తూ ఉన్నారు. కానీ ఈ ధనుర్ధారులైనటువంటి రక్షకుల సమక్షంలో ఈ అశ్వాన్ని ఎత్తుకుపోలేనటువంటి ఇంద్రుడు ఏం చేశాడు? గూఢ విగ్రహ, గుప్తమైనటువంటి వాడై, అంటే అదృశ్య రూపంలో వచ్చి ఆ గుర్రాన్ని తీసుకొని పోయాడు. విషాదలుప్త ప్రతిపత్తి విస్మితం కుమార సైన్యం సపది స్థితం చ తత్ వశిష్ఠధేనుశ్చ యదృచ్ఛయాగత శ్రుతప్రభావాదృశేత నందిని. తత్కుమార సైన్యం, ఆ కుమారుడైనటువంటి యువరాజు అయినటువంటి రఘుమహారాజు యొక్క ఆ సైన్యము సపది వెంటనే విషాదలుప్త ప్రతిపత్తి విస్మితం, విషాదంలో ఉన్నారు వాళ్ళు. అరే కళ్ళెదురుగా చూస్తూ ఉండగానే యాగాస్త్రం అనేది మాయమైపోయింది అనేటువంటి విషాదము వలన లుప్త పోయినటువంటి ప్రతిపత్తి జ్ఞానము కలిగినటువంటి వారు, వాళ్ళకి ఏమి చేయాలనేటువంటి తోచేటువంటి జ్ఞానం లేకుండా పోయింది. అలా జరిగేసరికి విస్మితం, ఆశ్చర్యం ఒకటి మిగిలిపోయింది, వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు. శృతప్రభావాహ, అప్పుడు ఆ సమయంలో వినబడినటువంటి ప్రభావము కలిగినటువంటి యదృచ్ఛయ స్వేచ్ఛ చేత అనుకోకుండా అక్కడికి ఆగత వచ్చినది అయినటువంటి నందినీ ధేనువు వశిష్ఠ మహర్షి యొక్క నందినీ ధేనువు దదృశే చూడబడెను. వీళ్ళందరి సంరక్షకులు యాగాస్వాన్ని సంరక్షిస్తున్నారు, ధనస్సులు చేతులు పట్టుకొనే ఉన్నారు. ఈ ఇంద్రుడు గుప్త వేషంలో వచ్చి, అంటే అదృశ్య రూపంలో వచ్చి ఈ యాగాస్వాన్ని పట్టుకెళ్ళిపోయాడు. ఈ రక్షకులందరూ చూస్తూ ఉన్నారు, మేము ఎటు వెళ్ళాలి, ఏమి చేయాలి, ఏమైపోయింది ఈ అశ్వము అనే విషాదంలో మునిగిపోయారు, ఏమి చేయలేనటువంటి పరిస్థితిలో. అటువంటి సమయంలో ప్రసిద్ధమైనటువంటి కీర్తి కలిగిన నందినీధేనువు అక్కడికి వచ్చింది. అది వశిష్ఠ మహర్షి యొక్క హోమధేనువు. ఈ ద్వితీయ సర్గలో అంతా కూడా నందినీధేనువు యొక్క కథ ఉంది, మనకు తెలుసు. తదంగనిష్యంద జలేన లోచనే ప్రమృజ్య పుణ్యేన పురస్కృతః సతాం అతీంద్రియేష్వప్యుపపన్నదర్శనః బభూవ భావేషు దిలీపనందనః. తదంగ నిష్యంద జలేన సతాం, సత్పురుషుల చేత పురస్కృతః, సత్పురుషుల చేత ముందుంచుకొనబడినటువంటి దిలీపనందనః, దిలీపుని పుత్రుడైనటువంటి రఘుమహారాజు పుణ్యేన అత్యంత పవిత్రమైనటువంటి
తదంగ నిష్యంద జలేన, ఆ నందినీధేనువు యొక్క అవయవముల నుండి నిష్యంద బయటికి వస్తున్నటువంటి జలేన జలము చేత లోచనే తన రెండు కళ్ళని ప్రమృజ్య చక్కగా తుడుచుకోవడం వల్ల అతీంద్రియేష్వపి ఇంద్రియాలకు అతీతమైనటువంటి భావేషు పదార్థముల యందు ఉపపన్న దర్శన సంభవించేటువంటి సాక్షాత్కార శక్తి బభూవ కలిగినవాడయ్యాడు. అందరూ ఏం చేయాలి అని ఆలోచన చేస్తున్నారు. ఆ సమయంలో అక్కడికి నందినీధేనువు వచ్చింది. నందినీధేనువు శరీరం నుండి బయటికి వస్తున్నటువంటి జలము అని అంటే గోమూత్రము. అత్యంత పవిత్రమైనటువంటిది, పరమశ్రేష్టమైనటువంటిది. పుణ్యేన తదంగ నిష్యంద జలేన, పుణ్యేన అనేటువంటి విశేషణం చెప్తూ ఉన్నాడు కవి ఇక్కడ. అత్యంత పవిత్రమైనటువంటి ఆ నందినీధేనువు యొక్క మూత్రము చేత, గోపంచితం చేత తన రెండు కళ్ళని ప్రమృజ్య తుడుచుకున్నాడు రఘుమహారాజు. అలా తుడుచుకోవడం చేత ఇంద్రియాలకు అతీతమైనటువంటి ప్రభావం కళ్ళకు కలిగింది. ఇంద్రియాలకు సాధారణమైనటువంటి ప్రభావం ఏమిటి అని అంటే ఎదుర్కొన్నటువంటి వస్తువు కనపడుతుంది. ఇంద్రియాలకు అతీతమైనటువంటి ప్రభావం ఉంటే కళ్ళెదుట లేనటువంటి వస్తువులను కూడా మనం చూడొచ్చు. అలా ఈ అదృశ్యమై కళ్ళెదుట లేనటువంటి అతీంద్రియేష్వపి ఉపపన్న దర్శన, అతీంద్రియేష్వపి భావేషు, ఇంద్రియాలకు అతీతమైనటువంటి పదార్థాలను కూడా చూడగలిగేటువంటి శక్తి గలవాడయ్యాడు ఆ గోమూత్రాన్ని రెండు కళ్ళకి రాసుకోవడం ద్వారా. సపూర్వత పర్వత పక్షశాతనం దదర్శ్య దేవం నరదేవ సంభవ పునః 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 పునఃసూత నిషిద్ధ చాపలం హరంతమస్వం రథరశ్మి సంయుతం. నరదేవ సంభవ, మానవుల రాజు అయినటువంటి దిలీపుని యొక్క సంభవ కుమారుడైన సహా ఆ రఘువు పునఃపునః మాటిమాటికి సూత నిషిద్ధ చాపలం, సూత ఇంద్రుని యొక్క రథసారథి అయినటువంటి మాతలి చేత నిషిద్ధ అడ్డగించబడుతున్నటువంటి చాపలం, ఆ ఉత్సాహము కలవాడైన రథరశ్మి సంయుతం, రథము యొక్క పగ్గాల చేత సంయుతం కట్టివేయబడిన అశ్వం గుర్రమును హరంతం అపహరిస్తూ ఉన్నవాడైన పర్వత పక్షశాతనం, పర్వతాల యొక్క రెక్కలని ఛేదించిన వాడైనటువంటి దేవం దేవేంద్రుని పూర్వత తూర్పు దిక్కు నందు దదర్శ చూచెను. ఏమిటండి అతీంద్రియమైనటువంటి పదార్థాలు చూడగలిగే శక్తి వచ్చింది అంటే ఏం చూశాడు తను అని అంటే ఇంద్రుణ్ణి చూశాడు. ఆ ఇంద్రుడు ఈ యాగాశ్వాన్ని తన యొక్క రథాలకే కట్టివేసుకొని తీసుకెళ్తూ ఉండగా ఇంద్రుని యొక్క రథసారథి అయినటువంటి మాతలి చెబుతూ ఉన్నాడు, అయ్యా ఇది భూలోకంలో అత్యంత సద్గుణ సంపన్నుడైనటువంటి దిలీప మహారాజు చేస్తున్నటువంటి 100వ యాగానికి సంబంధించిన యాగాశ్వము. దీన్ని మీరు ఈ విధంగా దొంగతనంగా, అది కూడా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా మాయ చేసి ఇలా దొంగిలించుకుపోవడం అనేది సమర్థమైనది కాదని నిషిద్ధం ఆయన నిషేధిస్తూ ఉన్నాడు ఇతను చేసినటువంటి పనిని. అటువంటి ఈ ఇంద్రుని చూశాడు. గతంలో
పర్వతాలకి రెక్కలుండేవి. ఆ రెక్కలని ఈ ఇంద్రుడు ఛేదించి ఉన్నాడు కాబట్టి అతనికి పర్వత గోత్రభిత్. ఇక్కడ ఏమి ఇచ్చారు? నరదేవ సంభవ పునః పర్వత పక్ష శాతనం. పర్వతాల యొక్క రెక్కల్ని ఛేదించినవాడు అని మాట. ఛేదించిన వాడైనటువంటి ఇంద్రుణ్ణి అతడు చూశాడు. ఈ గోమూత్రాన్ని శ్రీరామ ఈ గోమూత్రాన్ని కళ్ళకి రాసుకోవడం వల్ల అటువంటి అతీంద్రియ శక్తి అతనికి వచ్చింది. శతైస్తమక్ష్ణామనిమేష వృత్తిభిః హరిం విదిత్వా హరిభిశ్చ వాజిభిః అవోచదేనం గగనస్పృశా రఘుః స్వరేణ ధీరేణ నివర్తయన్నివ. రఘుమహారాజు అతనిని ఇంద్రుణ్ణి అనిమేష వృత్తిభి కనురెప్ప వేయకుండా ఉన్నటువంటి అక్ష్ణాం శతై శతముల నేత్రముల చేత 1000 నేత్రముల చేత హరిభి హరిద్వర్ణములు పచ్చని రంగులో ఉన్నటువంటి వాజిభి అశ్వముల చేత హరిం దేవేంద్రునిగా విదిత్వా తెలుసుకొని గగనస్పృశ ఆకాశాన్ని అంటే విధముగా ధీరేణ గంభీరమైనటువంటి స్వరేణ స్వరము చేత నివర్తయన్నివ వెనుకకు రప్పించగలిగే వాని వలె ఏనం ఇంద్రుణ్ణి గురించి అవోచత్ పలికెను. ఈ ఇంద్రుడు తన రథానికి తన యాగాశ్వాన్ని కూడా కట్టుకొని తీసుకెళ్తున్నాడు అనేటువంటి విషయాన్ని గుర్తించినటువంటి రఘుమహారాజు చాలా విశ్వాసంతో ధైర్యంగా ఆకాశం వరకు వినిపించేలా గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ఇంద్రుణ్ణి వెనక్కకు రప్పించగలిగే సామర్థ్యంతో మాట్లాడుతున్నాడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఆ ఇంద్రుడు ఎలా ఉన్నాడు? సహస్రాక్ష. అతడు ఇంద్రునికి సహస్రాక్షుడు అనే పేరుంది. 1000 కళ్ళు ఉన్నాయి ఆయనకి. ఆ 1000 కళ్ళు కూడా రెప్పపాటు లేకుండా చూస్తూ ఉన్నాయి. అరే ఎవరితడు? శతై సమస్తాక్షణం అనిమేష వృత్తిభి. నిమేషం అంటే కనురెప్ప వేయడం. కనురెప్ప వేయకుండా ఉండలేం మనం. దేవతలు అనిమేషులు అంటే వాళ్ళు కనురెప్ప వేయకుండా ఉంటారు. మనకు అవసరం, కనురెప్ప వేయకపోతే మనము కళ్ళతో పని చేయించుకోలేము, కళ్ళు ఎండిపోతాయి. దేవతలకి కనురెప్ప వేయవలసిన అవసరం లేదు. కాబట్టి అనిమేషాహ అనే పేరుంది వాళ్ళకి, అనిమేషులు అని. 2 కళ్ళున్నా 1000 కళ్ళున్నా అనిమేషులే కదా. ఈ ఇంద్రుడు తనకున్నటువంటి 1000 కళ్ళతో కనురెప్ప వేయకుండా రఘుమహారాజును చూస్తూ ఉన్నాడు. రఘుమహారాజేమో ధీర గంభీరమైనటువంటి తన యొక్క కంఠస్వరంతో ఆకాశానికి వినపడేలా, ఆకాశమంతా ఎత్తుకు వినపడేలా ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మఖాంస్యభాజాం ప్రథమో మనీషిభిః త్వమేవ దేవేంద్ర సదా నిగద్యసే అజస్రదీక్షా ప్రయతస్య మద్గురోః క్రియా విఘాతాయ కథం ప్రవర్తసే. హే మహేంద్ర, ఓ దేవేంద్ర, మనీషిభిః విద్వాంసుల చేత త్వమేవా నీవే మఖ అంశభాజాం యజ్ఞము యొక్క అంశమును
పొందేటువంటి దేవతలలో ప్రథమ ఆదిదేవుడవు అని సదా నిరంతరము నిగద్యసే చెప్పబడుతున్నావు. తథాపి అయినప్పటికీ అజస్ర దీక్షా ప్రయతస్య అజస్రం నిరంతరము దీక్ష యందు నియతుడై ఉన్నటువంటి మద్గురోహో నా తండ్రి యొక్క దిలీప మహారాజు యొక్క క్రియా విఘాతాయ యజ్ఞమును నశింపజేయడానికి కథం ఎట్లు ప్రవర్తసే, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? ఏమండి ఇంద్ర, మహేంద్ర, ఏం పనిది? పండితులందరూ ఏం చెప్తారంటే యజ్ఞయాగాది క్రతువులలో ఆ దేవతలందరూ భాగం స్వీకరిస్తారు, తమ తమ భాగాలని. అందులో మొదటి భాగము దేవేంద్రుడే స్వీకరిస్తాడు. ఎందుకంటే దేవేంద్రుడు తూర్పు దిక్కుకు అధిపతి. అక్కడి నుంచి మొదలవుతుంది. ఇంద్రాయ నమః, అగ్నయే నమః, యమాయ నమః, నిరుతయే నమః, వరుణాయ నమః, వాయవే నమః, కుబేరాయ నమః, ఈశానాయ నమః, ఇంద్రాయ నమః అని మొట్టమొదటి పూజ, ఇంద్రాయ స్వాహ అని మొదటి ఆహుతి ఇంద్రునికే ఇస్తారు. కాబట్టి ఈ యజ్ఞము యొక్క ఫలితాన్ని స్వీకరించే మొదటి దేవుడవే నీవు. అటువంటప్పుడు యజ్ఞము జరిగేలా సమర్థించాలి నీవు. యజ్ఞం ఏదైనా ఆగిపోతుంటే దాన్ని ఆగిపోనివ్వకుండా యజ్ఞం జరిగేలా నువ్వు ఆశీర్వదించేది పోగొట్టి, నా తండ్రి దిలీప మహారాజు ఎంతో నిష్ఠతో చాలా కాలం నుండి అనేక యాగాలను చేసి ఇప్పుడు కూడా ఒక యాగం చేస్తుంటే ఆ యాగము చెడిపోయే విధంగా క్రియా విఘాతాయ, ఆ యాగమును విఘ్నపరిచే విధంగా కథం ప్రవర్తసే, నీవేంటి ఇలా ప్రవర్తిస్తున్నావు అని ధీర గంభీరమైన వచనాలతో ఆకాశానికి వినపడేలా మాట్లాడాడు రఘుమహారాజు. ఇంకా ఏమంటున్నాడు? త్రిలోకనాథేన సదా మఖద్విషః త్వయా నియమ్యా నను దివ్యచక్షుషా నచేత్ స్వయం కర్మ సుధర్మచారిణాం త్వమంతరాయో భవసి చ్యుతో విధిః. చ్యుతః నష్టమైనటువంటి, ఒక్క నిమిషం, ఎక్కడ? త్రిలోకనాథేన, మూడు లోకాలకి అధిపతి అయినటువంటి దివ్యచక్షుష, దివ్యమైనటువంటి దృష్టితో త్వయా నీ చేత మఖద్విష, యాగముకు శత్రువులైనటువంటి వారు సదా నిరంతరము నియమ్యానను శిక్షింపదగిన వారు కదా. సహా అట్టి త్వం నీవు, అలా యాగాన్ని విఘ్నపరిచే వారిని శిక్షించవలసినటువంటి నీవు ధర్మచారిణాం, ధర్మాన్ని ఆచరించేటువంటి వారి యొక్క కర్మసు యాగములందు స్వయంగా అంతరాయ, ఈ విధమైనటువంటి విఘ్నకారకుడవు భవసి చేత్ అయ్యావు అనంటే విధి అనుష్ఠానము అనేది చ్యుత భంగమైపోయింది కదా. ఎవరైనా యజ్ఞానికి విఘ్నం కలిగిస్తూ ఉంటే వాళ్ళను ఆపి వాళ్ళను దండించవలసినటువంటి బాధ్యతలో ఉన్నటువంటి వాడవు నీవు. త్రిలోకనాథ, నీవు మూడు లోకాలకి నాథుడు అయినటువంటి వాడవు. నువ్వు కేవలం ఒక చిన్న రాజ్యానికి రాజు కాదు, దేవేంద్రుడివి నీవు. అలాంటి వాడివి దివ్యచక్షుష, నీ దివ్యమైనటువంటి నేత్రాలతో అదుగో ఫలానా చోట యజ్ఞం జరుగుతుంటే ఫలానా వాడు ఇలాంటి విఘ్నాన్ని కలిగిస్తున్నాడు అని నువ్వు తెలుసుకొని
ఆ విఘ్నాన్ని కలిగిస్తున్నటువంటి వారిని దండించాల్సినటువంటి బాధ్యతలో ఉన్నవాడివి. అలాంటి నువ్వు సుధర్మచారిణం, చక్కటి ధర్మాన్ని ఆచరించేటువంటి వారి యొక్క యజ్ఞాన్ని నువ్వే విఘ్నపరుస్తున్నావు అని అంటే ఇంకా న్యాయం ఎక్కడుందండి? విధి వ్యవహారం అనేది చ్యుత, భంగపడిపోయింది ఇక్కడే. ఏమిటిది ఇక్కడ ఇలా జరుగుతోంది అని రఘుమహారాజు ఇంద్రుణ్ణి నిలదీస్తూ ఉన్నాడు. రక్షించవలసినటువంటి నీవే ఈ విధంగా యజ్ఞానికి విఘ్నాన్ని కలిగించవచ్చా? తదంగమగ్ర్యం మఘవన్మహాక్రతో అముం తురంగం ప్రతిమోక్తుమర్హసి పథశుచేర్దర్శయితార ఈశ్వరా మలీమసా మా దదతే న పద్ధతిం. హే మఘవన్, ఓ దేవేంద్ర, తత్ ఆ కారణం వలన మహాక్రతో గొప్ప యాగమైనటువంటి అశ్వమేధానికి అంగం, అశ్వమేధ యాగంలో భాగంగా అగ్ర్యం శ్రేష్టమైనటువంటి వదలబడినటువంటి శ్రేష్టమైన అముంతురంగం, ఈ అశ్వాన్ని, ఏ అశ్వాన్ని అయితే నువ్వు దొంగిలించుకుపోతున్నావో దానిని ప్రతిమోక్తుం వదిలిపెట్టుటకు అర్హసి, నువ్వు యోగ్యుడవు. శుచేహే పవిత్రమైన పథః మార్గమును దర్శయితారః చూపించేటువంటి వారు ఈశ్వరాః పెద్దలు, నాయకులు. మలీమసాం మలినమైన పద్ధతి మార్గమును నాదతే వారు స్వీకరింపరు అని చెప్తాను. ఏమండి, శ్రేష్టమైనటువంటి మార్గంలో నడిచేటువంటి వారు మాలాంటి వాళ్ళకి శ్రేష్టమైనటువంటి మార్గాన్ని చూపించాలి. నాయన ఇలా చేయాలరా, ఇలా చేయకూడదు అని చెప్పాల్సినటువంటి మీరు మలినమైనటువంటి మార్గంలో నడవదగిన వారు కాదు. అది మామూలు అశ్వం కాదు, నా తండ్రి చేస్తున్నటువంటి 100వ అశ్వమేధయాగానికి ప్రతినిధి అయినటువంటి శ్రేష్టమైనటువంటి అశ్వం. మహాక్రతో అత్యంత శ్రేష్టమైన అశ్వమేధ యాగం చేస్తున్నటువంటి నా తండ్రి ముందుగా వదిలినటువంటి అముంతురంగం అగ్ర్యం శ్రేష్టమైనటువంటి ఈ ఈ అశ్వాన్ని నువ్వు వదిలిపెట్టు. మహాత్ములైనటువంటి వాళ్ళు పవిత్రమైనటువంటి మార్గానికి దర్శయితారహ, వాళ్ళు మార్గదర్శకులు అవుతారు. నాయన ఇది బంగారు మార్గం, ఇది సువర్ణ మార్గం రా, ఇలా వెళ్ళండి మీరని అందరికీ చెప్పేవాళ్ళు అవుతారే కానీ ఇలా వాళ్ళందరినీ మోసం చేసి ఇలా యాగాశ్వాన్ని ఎత్తుకెళ్ళి యాగాన్ని భంగపరిచి ఇలాంటి మలినమైనటువంటి మార్గాన్ని ఎప్పటికీ నాదదతే స్వీకరింపరు. ఇతి ప్రగల్భం రఘుణా సమీరితం వచో నిశమ్యాధిపతిర్దివౌకసం నివర్తయామాస రథం సవిస్మయః ప్రచక్రమే చ ప్రతివక్తుముత్తరం. ఇతి ఈ విధంగా ప్రగల్భం ఇతి ఈ విధంగా రఘుమహారాజు చేత సమీరితం చక్కగా చెప్పబడినటువంటి ప్రగల్భం ప్రౌఢమైనటువంటి వచః మాటను నిశమ్య విని దివౌకసాం అధిపతి దేవతలకు అధిపతి అయినటువంటి ప్రభు అయినటువంటి దేవేంద్రుడు సవిస్మయస్సన్ అత్యంత ఆశ్చర్యముతో కూడినటువంటి వాడై రథమును వెనుకకు త్రిప్పెను. ఉత్తరమును సమాధానమును ప్రతివక్తుం చెప్పుటకు ప్రచక్రమే మొదలుపెట్టాను. ఇంద్రుడికి ఆశ్చర్యమైంది. ఒక మానవుడేమిటి అక్కడెక్కడో భూలోకంలో నిలబడుకొని గగన మార్గానికి వినిపించేంత
గంభీరముగా మాట్లాడడం ఏమిటి? అది ఇంత చక్కగా ఏమయ్యా నువ్వు అధర్మము పని చేయొచ్చా నీవు ఏమిటిది అని ఏమాత్రం బెరుకు లేకుండా మాట్లాడేస్తున్నాడు. ఏమాత్రం బెరుకు లేకుండా మాట్లాడినటువంటి ఆ మాటలను విని ఎంతో ఆశ్చర్యపోయినటువంటి వాడే రఘుమహారాజు. ఆ ఇంద్రుడు రథాన్ని వెనుకకు తిప్పి ఈ రఘుమహారాజుకు సమాధానం చెప్పాలి అనేటువంటి ఆలోచన గలవాడై రఘుమహారాజుకి సమాధానం చెప్పడానికి మొదలు పెడుతూ ఉన్నాడు. ఏమని సమాధానం చెప్తున్నాడు? యదార్థరాజన్య కుమార తత్తథా యశస్తు రక్ష్యం పరతో యశోధనైః జగత్ప్రకాశం తదశేషమిజ్యయా భవద్గురుర్లంఘయితుం మమోద్యతః. హే రాజన్య కుమార, ఓ క్షత్రియ పుత్రుడా, ఓ ఉత్తమ మహారాజు యొక్క కుమారుడా, యత్ ఏ వాక్యమైతే ఆత్థ నువ్వు చెప్పావో, యదాత్థ ఏ వాక్యమునైతే నువ్వు చెప్పావో తత్ తథా అది అలాంటిదే. నువ్వు చెప్పింది చెప్పినట్టు అక్షర సత్యం నువ్వు చెప్పిండేది, ఎక్కడా అబద్ధం లేదు. కింతు కానీ యశోధనై కీర్తియే ధనముగా కలవారి చేత పరతః ఇతరుల నుండి యశః కీర్తి అనేది రక్షించదగినది. నాకంటే పక్కాడికి ఎక్కువ మార్కులు వస్తాయంటే వాడికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని నేను ఆలోచన చేస్తాను. కాబట్టి కీర్తి అనేది పక్కవాడి కీర్తి కంటే మన కీర్తి రక్షించుకోదగినది. భవద్గురు మీ తండ్రి గారైనటువంటి దిలీప మహారాజు జగత్ప్రకాశం లోకముల యందు ప్రసిద్ధమైనటువంటి అశేషం సమస్తమైన మమ నా యొక్క తత్ ఆ యశ ఆ కీర్తిని ఇజ్యయా ఈ యాగము చేత లంఘయితుం దాటివేయడానికి ఉద్యుక్తుడయ్యాడు. మహేంద్రుడు ఒప్పేసుకుంటున్నాడు. అయ్యా ఓ రాజకుమార, నువ్వు చెప్పిండేది అక్షర సత్యమయ్యా. యజ్ఞయాగాదులు ఎక్కడైనా జరుగుతూ ఉంటే నేను సమర్థించాలి, సహాయం చేయాలి, ఆ యజ్ఞము పరిపూర్ణమయ్యేలా నేను అనుగ్రహించాలి. నిజమే, కానీ కీర్తి అనేది సంరక్షించుకోదగినటువంటిది. మన కీర్తిని ఎవరైనా దాటిపోతూ ఉన్నాడంటే అతని నుండి నా కీర్తిని నేను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా నాకుంది. ఇది వ్యక్తిగతమైనటువంటిది. మీ తండ్రి జగత్తులో ప్రసిద్ధమైనటువంటి గొప్ప కీర్తి కలిగినటువంటి నా కీర్తిని దాటిపోవాలి అనే ఉద్దేశంతో యజ్ఞం చేస్తూ ఉన్నాడు. 99 యాగాలు చేసేంత వరకు నేను కూడా ఏమీ చేయలేదు. కానీ ఈ 100వ యాగాన్ని విఘ్నపరచకపోతే ఇప్పుడు ఇక్కడ నా పదవిలో మీ తండ్రి వచ్చి కూర్చుంటాడు. కాబట్టి పదవిని సంరక్షించుకోవాలి, నా కీర్తిని సంరక్షించుకోవాలి కనుక నేను ఇలాంటి పని చేస్తున్నాను అని తాను చేసినటువంటి పనిని ఇంద్రుడు ఇలా సమర్థించుకుంటున్నాడు. కీర్తి అనేది సంరక్షించుకోదగినది. ముల్లోకాలలో అత్యంత కీర్తిమంతుడనైనటువంటి నన్ను నీ తండ్రి ఈ యాగము చేయడం ద్వారా నా కీర్తిని దాటి వెళ్ళిపోతున్నాడు కనుక ఇలాంటి పని నేను చేయవలసి వచ్చింది అని చెబుతూ సమర్థన కోసం ఇంకో మాట కూడా చెప్తున్నాడు. ఏమన్నాడు? హరిర్యథైకః పురుషోత్తమ స్మృత మహేశ్వరస్త్ర్యంబక ఏవ నాపరః తథా విదుర్మాం మునయస్య తక్రతుం ద్వితీయగామి నహి శబ్దయేషనః. యథా ఏ విధంగా అయితే హరి శ్రీ మహావిష్ణు ఏకః ఏవ మాత్రమే శ్రీ మహావిష్ణువు ఒక్కడే పురుషోత్తమ
పురుషాణం ఉత్తమ, పురుషులలో శ్రేష్టమైనటువంటి వాడు. యథా, ఏ విధంగా అయితే త్ర్యంబక, త్రినేత్రుడైనటువంటి మహేశ్వర, ఆ త్రినేత్రుడైనటువంటి ఆ ఈశ్వరుడొక్కడే మహేశ్వర, మహేశ్వరుడు అని స్మృత చెప్పబడుతూ ఉన్నాడో. అపరహ, మరొక పురుషుడు తథా ఆ ప్రకారముగా న స్మృత చెప్పబడలేదో. తథా అదే రీతిగా మునయ, మహర్షులైనటువంటి వారు మాం, నన్ను శతక్రతుం విదుహు, శతక్రతుం 100 యజ్ఞములను చేసినటువంటి వాడు మహేంద్రుడు అని విదుహు తెలియచున్నారు. నహ, మా యొక్క ఏష, ఈ త్రివిధమైనటువంటి శబ్దము ద్వితీయగామి, రెండవ వాణిని పొందునట్టిదిగా నహి, కానేరదు. పురుషోత్తముడు అనంటే శ్రీ మహావిష్ణువు మాత్రమే. ఇక పురుషోత్తముడు అంటే ఇంకా ఎవరినైనా మనం పురుషోత్తముడు అనొచ్చని అనేయకూడదు. హరిర్యథైక పురుషోత్తమ స్మృత, శ్రీ మహావిష్ణువుడొక్కడే పురుషోత్తముడని చెప్పబడ్డాడు. అలాగే శంకరుడొక్కడే మహేశ్వరుడని చెప్పబడ్డాడు. ఆయన పురుషోత్తముడు, ఈయన మహేశ్వరుడు, ఈయన శతక్రతువు. ఎవరు శతక్రతువు? ఇంద్రుడు శతక్రతువు. ఇలా మా ముగ్గురికి ఒక వరుస ఉందాయా, ఆ వరుస ప్రకారం మేము ఇలా చెప్పబడుతూ ఉన్నాం. ఈరోజు ఇంకొక ఆయన శతక్రతువు వస్తే రేపు ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోతారు, ప్రజలు తికమకలా పడిపోతారు. శతక్రతువు అయితే అప్పుడు నా గురించి ఆలోచన చేస్తారా, ఈ దిలీప మహారాజు గురించి ఆలోచన చేస్తారా? కాబట్టి ఈ ప్రసిద్ధ ప్రస్థానత్రయం ఏదైతే ఉందో ఈ ముగ్గురిని ఇలాగే ఉంచాలి. ఆయన పురుషోత్తముడు, ఈయన మహేశ్వరుడు, ఈయన శతక్రతువు. ఇక రెండవ వ్యక్తి వచ్చి రెండవ శబ్దాన్ని ఆక్రమించకూడదు అనే న్యాయాన్ని అనుసరించి నేను ఈ పని చేస్తున్నాను అని తాను చేస్తున్నటువంటి ఈ పనిని సమర్థించుకుంటూ ఉన్నాడు. ఏమి? అతో యమశ్వః కపిలానుసారిణ పితుస్త్వదీయస్య మయాపహారితః అలం ప్రయత్నేన తవాత్ర మానిధాః పదం పదవ్యాం సగరస్య సంతతేః. అతః, ఆ కారణం వలన త్వదీయస్య, నీకు సంబంధించిన త్వదీయస్య, నీ యొక్క పితుః, తండ్రి అయిన దిలీప మహారాజు యొక్క అయం అశ్వః, ఈ యాగాశ్వము కపిలానుసారిణ, కపిల మహర్షిని అనుసరించిన మయా, నా చేత అపహారితః, అపహరించబడినది. తవ, నీ యొక్క అత్ర, ఈ అశ్వమునందు ప్రయత్నము చేత అలం, చాలును. సగరస్య, సగర చక్రవర్తి యొక్క సంతతేహే, సంతానము యొక్క పదవ్యాం, మార్గమునందు పదం, పాదమును, అడుగును మానిధాహ, ఉంచకుము, అడుగు పెట్టొద్దు వాళ్ళ మార్గంలో. అంటే ఒకప్పుడు ఈ సగరుడు అశ్వమేధ యాగం చేయడం కోసం యాగాన్ని వదిలిపెట్టినప్పుడు అది పాతాళలోకంలో కపిల మహర్షి యొక్క సంరక్షణలో ఉండిపోయింది. నేను కూడా ఆ కపిల మహర్షి యొక్క దారిలో నడుస్తున్నవాడనై ఈ యాగాశ్వాన్ని పట్టుకెళ్ళిపోతున్నా. నేను కపిల మహర్షి యొక్క దారిలో నడుస్తున్నాను కదా అని నీవు సగర మహారాజు యొక్క పుత్రుల దారిలో నడవద్దు. సగర మహారాజు యొక్క పుత్రులు 60,000 మంది
ఈ కపిల మహర్షి యొక్క ఆగ్రహానికి గురయ్యి భస్మమై కాలిపోయి చనిపోయారు అక్కడ. కాబట్టి దేవేంద్రుడు హెచ్చరించకనే హెచ్చరిస్తూ ఉన్నాడు. చూడయా రాజకుమార, నేను కపిల మహర్షి దారిలో నడుస్తూ ఈ ఆకాశాన్ని అపహరిస్తున్నాను. నీవు ఆ సగర మహారాజు యొక్క కుమారులు నడిచినటువంటి మార్గంలో నడవద్దు, అంటే మరణాన్ని పొందవద్దు అని అర్థం. అంటే ఈ యాగాస్వాన్ని నీవు విడిపించుకోవాలని ప్రయత్నం చేసినట్టయితే నీకు నాకు యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధంలో నువ్వు తప్పకుండా మరణిస్తావు, అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు అని వ్యంగ్యంగా హెచ్చరిక చేశాడు. మరొక 2 శ్లోకాలు చదువుకుందామండి. తతః ప్రసహ్యాపభయ పురందరం పునర్బభాషే తురగస్య రక్షిత గృహాణ శస్త్రం యది సర్గయేషతే నఖల్వ నిర్జిత్య రఘుం కృతి భవాన్. గృహాణ శస్త్రం యది సర్గ ఏషతే. తతః అనంతరం తురగస్య రక్షిత, ఈ యాగాశ్వమునకు సంరక్షకుడైనటువంటి రఘువు ప్రసహ్య బిగ్గరగా నవ్వి అపభయస్సన్, ఏ విధమైనటువంటి భయము లేనటువంటి వాడై పునః మరల పురందరం, ఆ దేవేంద్రుని గూర్చి బభాషే మాట్లాడెను, పలికెను. తే నీకు సర్గో యది సర్గ ఏషతే, ఇదే నిశ్చయమైతే శస్త్రం ఆయుధమును గృహాణ పట్టుము, భవాన్ నీవు రఘుం ఈ రఘుమహారాజుని అనిర్జిత్య జయింపక కృతకృత్యుడవు నఖలు కాజాలవు కదా. రఘుమహారాజు ఇంద్రుడు మాట్లాడిన మాటలకి నవ్వాడు. ఏమయ్యా, యజ్ఞాన్ని సంరక్షించేది పోగొట్టి పక్కవాడికి కీర్తి వస్తుందని చెప్పేసి అశ్వాన్ని దొంగిలించుకుపోతావా? నీ కీర్తి అంతా ఏమైపోతుంది అప్పుడు? అంటే నీకు ఒక్కడికి కీర్తి పక్కవాడికి కీర్తి వస్తుందని చెప్పి నేను ఇలా చేశానని అంటున్నావే, ఏమిటిది అని గట్టిగా బిగ్గరగా నవ్వాడు. అంటే ఎవరైనా కూడా ఏం చేస్తారంటే మొట్టమొదలు తాను ఒక పని చేస్తే ఆ పనిని సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఇంద్రుడు కూడా సమర్థించుకోవడానికి ప్రయత్నం చేశాడు అనేటువంటి విషయం మనందరికి కూడా అర్థమవుతుంది. అందుకని అతడు నవ్వుతూ, చూడండి ఓ దేవేంద్రుడు గారు, మీ నిర్ణయం ఇదే అయితే అస్త్రాన్ని అందుకోండి, అస్త్రాన్ని చేపట్టి నాతో యుద్ధం చేసి నన్ను గెలవకుండా మీరు సార్థకంగా వెళ్ళలేరు. నన్ను గెలిస్తే మీరు కృతార్థులు అవుతారు, నన్ను గెలవకుండానే మీరు అన్ని మాటలు మాట్లాడేస్తే ఎలా అని చాలా ఉత్సాహం అని అంటే వీరుడికి ఉండేటువంటి గుణం ఉత్సాహం, ఆ ఉత్సాహంతో పలుకుతున్నాడు రఘుమహారాజు. సయేవ ముక్త్వా మఘవంతమున్ముఖః కరిష్యమాణః సశరం శరాసనం అతిష్టదాలీఢ విశేష శోభన వపుః క్రమే వపుః ప్రకర్షేణ విడంబితేశ్వరః. సహా ఆ రఘువు ఉన్ముఖ సన్, ఎత్తబడిన ముఖము కలవాడవుతూ, ముఖాన్ని సగర్వంగా పైకెత్తుకున్నటువంటి వాడై, మఘవంతం ఆ దేవేంద్రుని గూర్చి ఏవం ఈ ప్రకారముగా ఉక్త్వా పలికి, శరాసనం ధనుస్సును, సశరం బాణము కలదానినిగా, కరిష్యమాణగా చేయబోయేవాడగుతూ, ఆలీఢ విశేష శోభన ఆలీఢమనే స్థానభేదము చేత విశేషముగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి వపుః ప్రకర్షేణ, శరీరం యొక్క ఔన్నత్యము చేత విడంబితేశ్వర సన్,
అనుకరించబడినటువంటి పరమేశ్వరుని శోభ కలవాడై అతిష్టత్ ఉండెను. ఇప్పుడు రఘుమహారాజు ఏం చేస్తున్నాడు? ఈ విధంగా ఏమయ్యా, ఇదే నీ నిశ్చయమైతే అస్త్రాన్ని అందుకో, నాతో యుద్ధం చేసి గెలిస్తేనే నువ్వు కృతార్థుడు అవుతావు, చూసుకో మరి అని గట్టిగా హెచ్చరించి దేవేంద్రునికి అభిముఖుడై నిలబడుకొని ధనస్సును చేపట్టుకొని ఆ మిక్కిలి ప్రకాశిస్తున్నటువంటి శరీరంతో యుద్ధానికి సన్నద్ధుడై పరమేశ్వరునిలాగా కనిపిస్తూ ఉన్నాడట. యుద్ధానికి సన్నద్ధుడయ్యాడంటే ఆ శరాసనం సశరం, ఆ ధనస్సును బాణము తీసి బాణము కలదానిగా చేశాడు. అప్పటి వరకు బాణం లేదు. ఇప్పుడు అమ్ముల పొదిలో ఉన్నటువంటి బాణము ధనుస్సు మీదకి వచ్చినట్లుగా చేసి ఇలా పట్టుకొని బాణాన్ని వదలడానికి సిద్ధంగా ఉన్నటువంటి రఘుమహారాజును చూస్తే ఇతడు పరమేశ్వరుణ్ణి అనుకరిస్తున్నాడా అన్నట్టుగా ఉంది. విడంబితేశ్వర, విడంబిత ఈశ్వర, పరమేశ్వరుణ్ణి అనుకరిస్తున్నట్లుగా ఉన్నది. అలాంటి పరమేశ్వరుని శోభ రఘుమహారాజులో కనిపిస్తూ ఉంది. మరొక శ్లోకం చెప్పుకుందామండి. రఘోరవష్టంభమయేన పత్రిణ హృదిక్షతో గోత్రభిదప్యమర్షణ తవాంబుదానీకముహూర్తలాంఛనే ధనుష్యమోఘం సమదత్త సాయకం. రఘుమహారాజు యొక్క అవష్టంభమయేన, స్తంభన రూపమైనటువంటి పత్రిణ బాణము చేత హృదయమునందు క్షత కొట్టబడిన వాడైనటువంటి అమర్షణ, రోషము చేత కూడుకుని ఉన్నటువంటి వాడైన గోత్రభిత్ అపి, దేవేంద్రుడు కూడా నవాంబుదానీక ముహూర్తలాంఛనే, నవ అంబుద క్రొత్తదైనటువంటి మేఘము యొక్క అనేక సమూహానికి ఒక ముహూర్త మాత్రమునందు లాంఛనే గుర్తులాగా ఉండిపోయినటువంటి ధనుషి తన ధనస్సునందు అమోఘం వ్యర్థము కానటువంటి సాయకం బాణమును సమాధత్త కూర్చుకొనెను, సంధించెను. రఘుమహారాజు దేవేంద్రుణ్ణి స్తంభింపజేసేంత గొప్ప అస్త్రాన్ని ఒకదాన్ని వదిలాడు. అవష్టంభమయ్యేన, దేవేంద్రుడు ఆగిపోవాలి ఆ దెబ్బకి. అటువంటి అస్త్రంతో దేవేంద్రుని యొక్క హృదయాన్ని కొట్టాడు. హృదిక్షత, హృదయమునందు కొట్టబడినటువంటి వాడే. చక్కటి విశేషమైనటువంటి బాణంతో రఘుమహారాజు సాక్షాత్తుగా దేవేంద్రుని యొక్క హృదయాన్ని కొడితే దేవేంద్రుడు కూడా తన యొక్క ధనస్సు ఎలాంటిది, క్షణంలో మెరుపులాగా మెరిసి మాయమయ్యేటువంటిది. నవాంబుదమైనటువంటి మేఘాలయందు మెరుపు ఒక్క క్షణం అలా మెరిసి ఇలా పోతుంది. అలాంటి నిజ ధనుషి తన యొక్క ధనస్సు యందు క్రొత్తదైన మేఘమునందు క్షణకాలము అలా గుర్తులాగా వచ్చి ఇలా వెళ్ళిపోతే మెరుపులాంటి తన ధనస్సు పైన ఒక అమోఘమైనటువంటి అస్త్రాన్ని పెట్టాడు. అమోఘమైనది అని అంటే వ్యర్థము కానిది, అది వేస్తే ఇంకా తిరుగులేదు, వెళ్ళి శత్రువు మీద పడిపోతుంది అంతే. అటువంటి అస్త్రాన్ని రఘుమహారాజుపైకి సంధించాడు. దిలీపసూనో సబృహత్ భుజాంతరం
ప్రవిశ్య భీమాసురశోణితోచితః పపావనాస్వాదిత పూర్వమాశుగః కుతూహలేనేవ మనుష్యశోణితం. మరి ఇంద్రుడు ఆ అమోఘమైనటువంటి ఆ అస్త్రాన్ని ఎక్కుపెట్టి కొట్టినప్పుడు ఆ అస్త్రం మానవ మాతృడైన రాజకుమారుడైన మన రఘుమహారాజును ఏం చేసింది, తర్వాత కథాంశం ఏం జరిగింది అనే విశేషాంశాలని రేపటి పాఠంలో చెప్పుకుందాం మిత్రులారా.